చేయడానికి మనోహరన్ గారు ఉన్నారని చెప్పి సభముగా తెలియజేస్తున్నాం. అన్నా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్న ఈ సభముగా ద్వారా ఎవరైతే పాలించే వారికి వేటేస్తే దానికి ప్రతిఫలాలు ఉంటాయన్నా, ఎవరైతే కష్టం చేసే కార్యకర్తలకి మన సముద్ర న్యాయం జరిగినప్పుడు మాత్రమే మనకు ఏ పదవులున్నా కష్టపడ్డ కార్యకర్తకు మాత్రం ఇచ్చినప్పుడే మనకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మా ధనసింగన్న గారిని ఇప్పటితో ఇంతటితో మేము ఒక రకంగా బాధగా ఒక రకంగా ఫీల్ అవుతున్నామన్నా. నెక్స్ట్ మా కార్యకర్తల మనోభావాన్ని గుర్తించి మా అన్న ధనసింగన్న గారిని ఒక మంచి పదవిలో చూపించాలని చెప్పి మీరు ఈ సభగా హామీ ఇస్తారని చెప్పి మనం తెలియజేసుకుంటూ ఈ అవకాశం అంటే మూతి మీద పూర్తిగా మిస్ అవ్వని టైం నుండి ఇప్పటి కూడా మన్మరాలు వచ్చినప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి గొప్ప లీడర్ ఎవరైతున్నారో ఆయన నిజంగా కూడా దారాసింగ్ గారు. సుమారుగా 25 సంవత్సరాల్లో చాలా కష్ట నష్టాలు ఉన్నప్పుడు కూడా ఆత్మీయంగా బంధువుగానో మిత్రుగానో ఒక అన్నగానో నాకు చాలా సహకరించారు. ఎన్నో సార్లు అభిప్రాయ భేదాలతో మాట్లాడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మండలం అమాయకులను జీవన రేఖ ఛాయపతి మండలం కొంతమంది ఉంటారు దుష్టశక్తులు, వాళ్ళు కూడా కలుపుకొని అందరినీ కలుపు చేసుకొని మన దారాసింగ్ గారి కానీ తర్వాత వాళ్ళ బృందం కానీ పెద్ద మన గురించి కనపడుతుంది. కానీ ఇంకా కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూసి అట్లాగే మన ఎమ్మెల్యే గారు కోర్పల్లి ప్రాజెక్ట్ చేస్తున్నారు. కోర్పల్లి ప్రాజెక్ట్ పెద్దమల్లి కూడా ప్రాజెక్ట్ ఇక్కడ ఆఫ్టర్ నేను ఒక ఇంతకు చెప్పేటప్పటి ఆఫ్టర్ తాండా దగ్గర ఒక చెక్ డ్యామ్ గురించి మాట్లాడి దాని గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమావేశం మీకు అందరికీ పెద్దలు మహేంద్ర రెడ్డి గారు కూడా చాలా వెనుకబడి ఉన్నారు పార్టీ మారని. మరి నాకు అవిశ్వాసం పెట్టారు, ఎన్ని తిప్పలు పెట్టినా నేను పార్టీని మారే ప్రసక్తి లేదు, పార్టీ మారాలని చెప్పిన. ఈ రోజు కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే రోహిత్ రెడ్డి తోటి నేను చాలా చనువుగా ఉంటా, ఎందుకంటే కలిసి ఉన్నాం, పని చేసినాం. మరి ఆయన నాకంటే చిన్న వయసు, అన్న అని ఆయన కూడా మర్యాద ఇస్తారు. ఆ చనువుతో చాలా మంది ఎలక్షన్ లో కొంతమంది 16 రోజులు పని చేయలేదు, రోహిత్ రెడ్డి పని చేసిండు, అట్లా చేసిండు లేచి అని చెప్పారు. మరి వాస్తవం కూడా ఏంటంటే మనం ఎప్పుడు ఆ పని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కానీ పార్టీ మాత్రం అట్టే మిగులుతుంది. కానీ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఉండవు. మనంత ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం వచ్చింది, ఈరోజు తెలుగుదేశం మునిగిపోయింది. టీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ పరిస్థితి ఏమున్నది ఈరోజు చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ గతంలో 10 ఏళ్ళు రైలు కాంగ్రెస్ పార్టీ రాజుగా అయిపోయింది, కాంగ్రెస్ సంగతి జరగదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిలబడదు. దేశంలో 100 సీట్లు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 100 సీట్లు గెలిచినాం. మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కార్యకర్త ఎప్పుడు కూడా మోసపోడు, కార్యకర్త గట్టిగా ఉండాలి, అని గట్టిగా పనిచేయాలి. ఈ రోజు మనం ఈ కాంగ్రెస్ పార్టీ కోసం మనమందరం కష్టపడ్డాం, మరి పార్టీని గెలిపించుకున్నాం. మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. పెద్దలు రమేష్ మహారాజ్ గారి యొక్క నాయకత్వంలో 10 ఏళ్ళు పనిచేసినాం మనం 2009 నుంచి ఈ రోజు వరకు కూడా. మరి కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడు కూడా భయపడకుండా, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, మన యొక్క మంచితనం నుంచి పదవులు ఏ పదవి అయినా మన ఇంటి వరకు వస్తా కలుపు తడుతుంది, కానీ మనం పదవులు ఎంత ఉరుకులాడకూడదు. మరి మంచి సమయం ఉంది, మనం ప్రజలకు సేవ చేయాలి. ఈ 5 సంవత్సరాలు ప్రజల యొక్క మమేకమై మన ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ అయితే ఉందో ప్రతి స్కీమ్ ను ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకు అందేటట్లు, ప్రజలకు అందేటట్లు మనం సహాయం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నా. మరి ఈ రోజు మనం కానీ మనం వాళ్ళకి అందరూ కూడా సన్మానం చేస్తూ ఉన్నామంటే వాళ్ళు 30-35 సంవత్సరాల నుంచి అన్న దారాసింగ్ కానివ్వండి, ఏ విధంగా ప్రజలతో మమేకమైనడు. ఒక 88 రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిందంటే ఇక్కడ కూడా గ్యాప్ లేదు. నేను అడుగుతా ఉన్నాను, 88 వార్డు మెంబర్ అయ్యిండు, 95లో జెడ్పీటీ చేయండు, ఎంపీ అయ్యిండు, 2001లో జెడ్పీటీ చేయండు, తర్వాత మళ్ళీ స్థానిక ఇక్కడ పెద్ద సర్పంచ్గా, మళ్ళీ పిఎస్సిఎస్ చైర్మన్ గా, డిసిసిపి డిసిఎంఎస్ డైరెక్టర్ గా, మళ్ళీ జెడ్పీటీసీగా. నేను అనుకుంటా మన వికారాబాద్ జిల్లాలో చాలా తక్కువ ఉంటారు, ఒక 2 చేతులతో ఏలు పెట్టేటట్లా ఉంటారు. 25 సంవత్సరాలు కంటిన్యూగా ఒక ఎన్నికలకి తప్పకుండా మన కడపదంతా అని చెప్పి మనం అందరం కూడా గుర్తించుకోవాలి. వారు ఈరోజు 35 సంవత్సరాలు ఇచ్చిన, ఎందుకంటే పదవి అనేది మామూలుగా చాలా మంది ఉంటారు పదవి ఆశపడేది, చాలా తక్కువ మందికి ఆ పదవులు వస్తాయి. దాని అందరం కూడా 35 సంవత్సరాలు అందరూ దారాసింగ్ గారు ఏ విధంగా అయితే చేసిందో అదే విధంగా మనం అందరం కూడా చెయ్యాలని చెప్పి కూడా తప్పకుండా మీరందరూ కూడా కోరుకుంటూ, రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అతి సమీపంగా ఉండబోతా ఉన్నాయి. మీరు ఈ రోజు నుంచే ఖచ్చితంగా
పబ్లిక్ జనాలలో ఉండి జనాల అవసరమై మనం ఒకరం ఉంది ఖచ్చితంగా పదవులు మనకు అందరూ కూడా వస్తాయని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడే రమేష్ మహారాజ్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రోజు ఎలక్షన్స్ ముందు మీకు ఏదైతే చెప్పుకున్నామో 6 గ్యారెంటీలు